బైబిల్లో ఒక అద్భుతమైన క్యారెక్టర్, ద గ్రేట్ జోసెఫ్. యోసేపు ఉన్నాడు. 17 సంవత్సరాలు తండ్రి ఇంటిలో ఉన్నాడు. ఆ తర్వాత అమ్మబడ్డాడు, రాజు అయ్యాడు. తను రాజు అయ్యాడన్న వార్త తెలుసుకొని యాకోబు 70 మంది పరివారంతో కూడా వచ్చాడు. వచ్చే ముందు ఏం చేశాడో తెలుసా? నేను ఇప్పుడు వెళ్తే యోసేపు నన్ను చేర్చుకుంటాడో లేదో ఒకంత భయపడ్డాడు. బేర్షెబా దగ్గర బలిపీఠం కడితే ఆ రాత్రి దేవుడైన యెహోవా ప్రత్యక్షమై, యాకోబు యాకోబు, యోసేపు యొద్దకు వెళ్ళటానికి నువ్వు భయపడకు, నీతో కూడా ఐగుప్తుకు నేను వస్తాను, యోసేపు దగ్గరికి నువ్వు వెళ్తావు, నీ కొడుకు నిన్ను చేర్చుకుంటాడు, చనిపోయే ఆఖరి క్షణం వరకు నీ కొడుకు చేతులు నీ కళ్ళ మీద ఉంటాయి, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు, వెళ్ళు అని అంటే వెళ్ళటంతో అద్భుతం తెలుసా? 130వ సంవత్సరంలో యాకోబు ఐగుప్తు దేశానికి వచ్చాడు. దరిదాపుగా 17 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బ్రతికాడు. 147వ సంవత్సరంలో చనిపోయాడు. ఏ సంవత్సరంలో అంటే ఐగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 17 సంవత్సరాలు పెరిగాడు కదా. 17 సంవత్సరాలు పెరిగాడు. యోసేపు తన తండ్రి దగ్గర ఎంతకాలం పెరిగాడు చెప్పమంటారా? యోసేపు తన తండ్రి రుణం తీర్చుకున్నాడు. కన్నా గర్భం రుణం తీర్చుకోండి. ఆ అమ్మని ఏడ్పించకండి, ఆ నాన్నని ఏడ్పించకండి, వాళ్ళకు గాయాలు కలుగు చేసేవారిగా ఎన్నడూ బ్రతకండి. అట్ దట్ సేమ్ టైం ఆ మంచి భర్తనిచ్చిన అత్తమామల్ని ఎన్నడూ ఏడ్పించకండి. ఆ మంచి భార్యనిచ్చిన అత్తమామలను ఎన్నడూ ఏడ్పించకండి. నువ్వు దయగలిగి బ్రతికితే నా దేవుడు అంటాడు, దయగల వారిపై నేను దయ చూపిస్తాను. ఈరోజు నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు దయ చూపిస్తే విచిత్రం తెలుసా? నువ్వు దయ చూపిస్తున్న విధానం నీ పిల్లలు చూస్తారు. చూసి చూసి ఆటోమేటిక్గా వాళ్ళు నేర్చుకుంటారు. మా తాతయ్యని, మా నాయనమ్మని, మా తాతయ్యని, మా అమ్మమ్మని మా నాన్న ఎంత మంచిగా చూసుకుంటున్నాడు కదా, మా అమ్మ ఎంత మంచిగా చూసుకుంటుందో కదా, మా అమ్మా నాన్నలు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత నేను కూడా అలాగే చూసుకోవాలని ఆ బీజం నీ ప్రవర్తన ద్వారా వారి హృదయాలలో నాటబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. నువ్వు అత్తను పలకరించే విధానం, అత్తయ్య, అమ్మా అని పిలుస్తావే, రేపు నీ పిల్లలు కూడా నిన్ను అలా చూసుకునేటట్లుగా ఆ మనసును చిన్నతనంలోని దేవుడు పుట్టిస్తాడు. అట్లా కాకుండా ఈ మొసలిది సావనన్నా సావదు, దీంతో నేను ఆగలేకపోతున్నా అని అన్నావు అనుకో, ఈరోజు ఏది విత్తావో రేపు అదే కోసేటువంటి ప్రమాదం ఉంది. నేను ఎప్పుడు చెప్తా కదా, తల్లి నా వైపు చూడండి రా, ఈ 66 పుస్తకాలు మిక్సీలో వేసి దీని సారం బయటికి తీస్తే 2 అక్షరాల్లో ముడిపడి ఉంది. ఆ 2 అక్షరాలే ప్రేమ, 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 ప్రేమ.